హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో నేను ఫుల్ డే వ్లాగ్ తీద్దాం చాలా రోజుల తర్వాత అని చెప్పి ఫిక్స్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను కదా, సో అదే షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో మార్నింగ్ అయితే ఇప్పుడు 5 అలా అవుతుంది. నాకు పడితే నిద్ర బాగా పడుతుంది, లేదంటే అస్సలు నిద్ర పట్టదు అనమాట. సో ఇంక లేచి వాకింగ్కి వెళ్ళిపోదామని చెప్పి వాకింగ్కి వెళ్ళాను. వెళ్ళొచ్చేసిన తర్వాత బాదం నానబెట్టాను అనమాట. ఈ బాదం ఇన్ని బాదం ఎందుకంటే నేను ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటాను కదా, ఓట్ మీల్లోకి ఇంతకుముందు నేను రాగా వేసేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇన్ని బాదం పిక్కలు నానబెట్టేసి అది కొంచెం నానిన తర్వాత తొక్కలన్నీ తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తడి అయిన తర్వాత మనకి కొంచెం డ్రై అవ్వాలి కదా, అందువల్ల ఇలా కాసేపు కట్ చేసే ముందు టిష్యూ మీద పెట్టేసి ఒక పూట అలాగా వదిలేస్తున్నాను అనమాట. ఇది నేను ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలాసార్లు నేను రీఫిల్ చేసుకున్నప్పుడు చూపించాను, బట్ నేను మళ్ళీ రీఫిల్ చేసుకున్నప్పుడు చూపిస్తాను అనమాట. ఓట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం, అది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. దాని తర్వాత ఈ రోజు అయితే గుడికి వెళ్తున్నాము, శివాలయానికి. ఈ మధ్య శివాలయానికి అస్సలు వెళ్ళట్లేదు, చాలా లేజీ కనిపించేస్తుంది అనమాట. సో నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, చాలా లేజీ అయిపోయింది. మరేమో నాకు థైరాయిడ్ పెరిగిందో ఏంటో తెలియదు, చాలా లేజీ అనిపించేస్తుంది. సో ఈరోజు చీర కట్టుకొని వెళ్ళిపోతున్నాము శివాలయానికి. కంపల్సరీగా వెళ్ళాలి ఈరోజు శివాలయానికి అన్నట్టు. నాకు శివుడు అంటే బాగా సెంటిమెంట్ అనమాట. సో కంపల్సరీగా దీపం పెట్టుకొని పూజ చేసుకొని గుడికి వెళ్ళడం అయితే అలవాటు. సో ఈ మధ్య అయితే అసలు వెళ్ళట్లేదు చెప్తున్నాను కదా, అందువల్ల ఇంక ఈరోజు ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి ఈరోజు వెళ్ళినప్పుడు చిన్న అలా షూట్ చేశాను. అండ్ ఆ తర్వాత గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బొట్టు, ఆ గంధం అవన్నీ పెట్టుకునేసరికి విభూది, కుంకుమ, మెయిన్ కుంకుమ పెట్టేసరికి మనకు ఫేస్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఈ చీర డీటెయిల్స్ వచ్చేస్తే, ఈ చీర మొన్న లాస్ట్ టైం మా పిన్ని వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అని చెప్పాను కదా, మీకు గుర్తుందా? నేను మ్యారేజ్కి వెళ్ళలేదు, మిట్టుగడ హాస్టల్కి వెళ్ళిపోయాడనే డిప్రెషన్తోనే చెప్పాను కదా. అప్పుడు మా పిన్ని వాళ్ళు ఆ పెళ్ళికి నాకు పెట్టిన చీర అనమాట. సో ఈ చీర కొత్త చీర ఈరోజే కట్టుకున్నాను అనమాట. సో కొంచెం ఈ వర్షాలు అవి పడుతున్నాయి కదా, అలాంటి చీరలు ఇంక ఇప్పుడే కట్టుకోవడం బెటర్ కదా అని చెప్పి, ఎందుకంటే అవి కొంచెం స్టిఫ్నెస్ ఇస్తాయి అనమాట చీరలు, అందువల్ల ఇంక ఇప్పుడే కట్టుకున్నా. దాని తర్వాత ఈరోజు స్పెషల్ ఏంటంటే లంచ్లోకి ఈ మధ్య అసలు స్పెషల్స్ పెద్దగా ఏం చేయట్లేదు. ఈరోజు ఎందుకో కొంచెం మంచిగా చేయాలని ఓపిక వచ్చింది, అందువల్ల ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నానంటే పెసర పునుకుల కర్రీ ఉంటుంది, తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు పెసర పునుకుల కర్రీ? మనకి సుబ్బయ్య గారి మెస్లో ఎవరైతే భోజనం చేశారో రెస్టారెంట్లో వాళ్ళకి తెలిసే ఉంటుంది పెసర పునుకుల కర్రీ ఏంటనేది. అంటే ఆ రెస్టారెంట్ ఎందుకు చెప్తానంటే నేను ఫస్ట్ తిన్నది ఆ రెస్టారెంట్లోనే, అందువల్ల నాకు గుర్తుంది. ప్రవీణ్కి కూడా చాలా ఇష్టం, సో అందువల్ల పెసర పునుకుల కర్రీ చేద్దామని చాలా తక్కువే నానబెట్టాను. ఎందుకంటే ఇంకా తిన్నా మేమిద్దరమే కదా, మిట్టుగాడు పెద్దగా తిండు, నేను ఏదో తినిపించేస్తాను వాడికి. సో అందువల్ల తక్కువే చేశాను. హాఫ్ గ్లాస్ పప్పు నానబెట్టాను, పెసరపప్పు నానబెట్టేసి ఒక 5 గంటలు నానబెట్టాను. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు నానబెట్టాను, మధ్యాహ్నం అయ్యేసరికి నానిపోయింది, 12 అలా అయ్యేటప్పటికి. సో ఇందులో ఇదేం చేశానంటే మిక్సీ చేసేసాను, నానబెట్టింది మిక్సీ చేసేసి అందులో కొంచెం సాల్ట్ కలిపేసి పెట్టేశాను. ఆయిల్ పెట్టాను పొయ్యి మీద, ఆయిల్ మరిగే లోపు కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ కిచెన్లో నేను చాలా వస్తువులు చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. లైక్ నాకు పడేయాలనిపించట్లేదు, కానీ ఎవరికైనా ఇచ్చేస్తే బెటర్ అన్నట్టు అనిపిస్తుంది, బట్ ఎవరికి ఇవ్వాలో తెలియట్లే. ఇంట్లో చాలా సామాన్లు, బట్టలు మెయిన్ ఇంక్లూడింగ్ బట్టలు ఎవరికైనా డొనేట్ చేసేద్దాము లేకపోతే ఎవరికైనా ఇచ్చేద్దాము అన్నట్టుగా ఉంది. నేను అలాంటి సర్వీస్ గురించి సర్చ్ చేస్తున్నాను. మెయిన్ ఇంట్లో చాలా అనవసరమైన సామాన్లు ఉన్నాయి, అందువల్ల ఎవరికైనా ఇన్ కేస్ డొనేషన్ ఎవరైనా ఇలా తీసుకుంటారని తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్ బట్టలు పాతవి ఉంటాయి కదా, పాతవి కానీ చిదిగిపోయినవి కావు, చిరిగిపోయినవి నేను ఏం చేస్తానంటే కట్ చేసి కిచెన్ టవల్స్ కింద అలా యూజ్ చేసేస్తా. చిరిగిపోయినవి కాదు, పాతవి నేను అసలు యూజ్ చేయను, ఇంకా అలా కబ్బోర్డ్లో పడున్నాయి అలాంటివి నేను అవన్నీ తీస్తున్నాను. బట్ తీసి ఏం చేయాలో తెలియట్లేదు, చాలా బట్టలు ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లైక్ డొనేట్ చేయొచ్చు, ఎవరికైనా ఇచ్చేయచ్చు, వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళేలాగా అనమాట. మేము వెళ్ళి ఇచ్చేలా కాకుండా ఎవరైనా వచ్చి మొత్తం కిచెన్ సామాన్లు కూడా ఉన్నాయి, అండ్ ఆల్సో ఇంట్లో డెకరేటివ్ పీసెస్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఓకేనా? దాని తర్వాత ఈరోజు నాకు చాలా క్రేవింగ్స్లా అనిపిస్తుంది. ఇది ఏంటంటే పచ్చడి తిందామని. ఈ మధ్య పచ్చళ్ళు ఎక్కువ తిన్నాను నేను, పచ్చడి బాగా తినాలనిపించి టొమాటో కొత్తిమీర పచ్చడి చేస్తున్నా.
ఆ రెసిపీ వచ్చేసి ఆయిల్ మరుగుతుంది, రైస్ కూడా పెట్టేసా, ఆయిల్ మరుగుతుంది, ఈ లోపు ఈ పచ్చడి వేపేస్తే ఈ పచ్చడి చల్లారాలి కదా, చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి కాబట్టి అది కూడా అయిపోతుంది, గబగబా చేసేసుకుంటున్నా. ఇందులో ఏం చేశానంటే ఆయిల్ వేసాను, ఆయిల్, జీలకర్ర, టొమాటో, అల్లము, కొత్తిమీర అండ్ కల్లుప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి బాగా కలిపేద్దాము. కొంచెం వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు బాగా వేపుకొని మిక్సీ చేసుకొని తాలింపు చేసేసుకోవడమే. ఇది రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు రోటి పచ్చడి చేయడానికి నా దగ్గర రుబ్బురోలు ఉంది, కానీ ఇంకా అది ఇంకా బయట ఉంది, ఇంకా మొత్తం అదంతా క్లీన్ చేసేసరికి ఇంకా అవ్వదని చెప్పి మిక్సీ పట్టేశాను నేను. మీకు కనుక రోల్ కనుక ఉంటే కనుక రోటి పచ్చడి కింద దంచుకోండి, చాలా బాగుంటుంది రోటి పచ్చడిలాగా. తర్వాత పెసర పునుకులు కూడా వేసేసుకుంటున్నాను. అండ్ పెసర పునుకులు కూడా చాలా ఈజీ, మీరు చిన్న చిన్న పునుకుల్లో వేసుకోండి. అండ్ చిన్న టిప్ ఏంటంటే మీరు ఈ కర్రీ యాసిటీస్ నేను చెప్పిన రెసిపీ యాసిటీస్ చేయండి. నేను కూడా యూట్యూబ్లోనే చూసి చేశాను అనుకోండి ఆబ్వియస్లీ, బట్ నేను చేసినట్టు యాసిటీస్గా చేయండి. కాకపోతే చిన్న టిప్ ఏంటంటే నేను ఫాలో చేయలేనిది మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పెసర పునుకులు మీరు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్లో కాసేపు వేసి వదిలేయండి. లైక్ మనం మిల్లు మేకర్లు బిర్యానీ చేసిన మిల్లు మేకర్ ఉంటుంది కదా, మిల్లు మేకర్లు వేసేసి అది గట్టిగా పిండి యూజ్ చేస్తాం కదా, అలాగా ఈ పెసర పునుకులు కూడా కాసేపు చల్లటి వాటర్లో వేసి వదిలేయండి. ఎందుకంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అవి చెదిగి మనకి కొంచెం మెత్తగా రావాలంటే పునుకుల కర్రీ ఇలా మనం ఫ్రై చేసినవి వేసేస్తే చిన్న గట్టిగా అనిపిస్తాయి అనమాట. మనకు పునుకులు ఎంత మెత్తగా వచ్చి మనం కొంచెం సోడా అది వంట సోడా అది వేసినా సరే, నేను ఈరోజు అసలు సోడా అనేది వేయలేదు, మెత్తగానే వచ్చాయి నాకు. కాకపోతే కర్రీలో వేసేసరికి కొంచెం నాకు వెంటనే చిదుపుకోగలిగేలాగా ఉండాలన్నమాట. అందుకని ఆ టిప్ అనేది మీరు పాటించండి. ఇలా మీరు వేపిన వెంటనే వాటర్లో వేసేయండి. ఇదిగో మెత్తగానే వచ్చాయి, చాలా మెత్తగా వచ్చాయి. నేను ఒక 2-3 తిన్నాను కూడా అలా నించొని, చాలా బాగున్నాయి. చిన్న చిన్న పునుకులు వేసుకోండి, పెద్దవి కాకుండా. నాకు ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి కర్రీ నేను కొన్ని పెద్దవి మ్యాక్సిమం చిన్నవి వేసుకున్నాను. మీరు చిన్న చిన్నవి వేసుకుంటే కర్రీలోకి బాగుంటాయి అనమాట. అండ్ ఇది సేమ్ ఇలాగే మీరు పకోడీ కర్రీ కూడా చేసుకోవచ్చు. పకోడీలు మిగులుతాయి కదా, మీరు మెత్తని పకోడీ ఎప్పుడు చేసుకున్నప్పుడు పకోడీ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి ఏంటంటే చపాతీల్లోకి చాలా బాగుంటాయి, చపాతీ రోటీస్లోకి చాలా బాగుంటాయి. అండ్ అది మీరు ట్రై చేయండి. అలా అయితే మీకు కర్రీలో పునుకులు మెత్తగా మీకు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ పునుకులు వేసేసుకున్నాం కదా, కర్రీ ఎలా చేసుకుందాం అనేది చూసేద్దాం. గరం మసాలా యాడ్ చేసుకున్నా, అంటే లైక్ ఒక దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక 4 లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఆల్సో టొమాటోస్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ లోపు నా పచ్చడి కూడా అయిపోయింది, వేగిపోయింది. అది నేను పక్కన పెట్టేసా. అది కొంచెం చల్లారాక మిక్సీ చేసుకుందామని చెప్పి. పచ్చడి మాత్రం అదిరిపోయింది తెలుసా, చాలా అంటే చాలా యమ్మీ ఉంది. నాకు మెయిన్ కొత్తిమీర, టొమాటో ఫ్లేవర్స్ నాకు బాగా నచ్చుతాయి. ఇడ్లీలోకి టొమాటో చట్నీ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత మీరు ఏదైనా ఆనియన్స్, టొమాటోస్ ఫ్రై చేసినప్పుడు ఉప్పు యాడ్ చేసేయండి. ఉప్పు యాడ్ చేస్తే చాలా తొందరగా మగ్గిపోతాయి అనమాట. అండ్ ముక్కలు కూడా చాలా తొందరగా మగ్గిపోతాయి అండ్ చాలా తొందరగా వేగిపోతాయి అనమాట. 2 ఒకటే అనుకుంటా, మగ్గిపోతాయి, వేగిపోతాయి. ఆ తర్వాత అన్నం కూడా ఉడికిపోయింది. ఈలోపు అన్నం కూడా వార్చేసి ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ అయ్యేలోపు రైస్ కూడా అయిపోయింది. నేను మ్యాక్సిమం చేస్తే ఈ మధ్య ఏం చేస్తున్నానంటే అన్నీ ఒకసారి ఏదైతే చేద్దాం అనుకుంటానో ఒక నోట్స్లో రాసుకుంటున్నాను. ఇంతకుముందు కూడా అలాగే చేసేదాన్ని, కాకపోతే ఒకేసారి చేసేస్తాను అనమాట. ఇంకా వంటగదిలోకి మళ్ళీ రాకూడదు అనమాట. మళ్ళీ నైట్ ఈవినింగ్ డిన్నర్కి టైంకి రావాలి అన్నట్టు, ఇంకా అలా కిచెన్లో ఏం చేస్తాం అన్నట్టు. సో ఇంకా అలా అటు ఇటు తిరగలేక ఒకేసారి ప్రిపేర్ చేసేస్తాను. తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ది యాడ్ చేసుకుని, నేను కర్రీ ఇంకా యాసిటీస్ చూపించాను, ఒకసారి మీరు ట్రై చేయండి డెఫినెట్గా. ప్రతిసారి ఈరోజు అసలు యాక్చువల్గా కాయగూరలు బోల్డన్ ఉన్నాయి, కాకపోతే ఇంకా నాకు కాయగూరలు ఏం వండుతాంలే ప్రతిసారి అదే. ఇప్పుడు పొటాటో ఉందనుకోండి, పొటాటో కూర్మా, లేకపోతే పొటాటో ఇగురు, పొటాటో ఫ్రై
ఈ 3 తప్ప ఇంకేం చేయట్లేదు. ఆర్ఎల్స్ బీరకాయ అంటే బీరకాయ పచ్చడి, బీరకాయ వేపుడు, బీరకాయ ఇగురు ఇవే. పప్పు అంటే పప్పు టమాటా, పప్పు వంకాయ, పప్పు గోంగూర, లేదంటే సాంబారు, పప్పుచారు ఇవే రెగ్యులర్గా అయిపోతున్నాయి, కామన్గా అయిపోతున్నాయి అని చెప్పి ఈరోజు ఇలా చేశాను అనమాట. ప్రవీణ్కి ఇంకా పెసరపప్పు, బీరకాయ ఇలాంటివి అంటే బాగా ఇష్టం. బట్ ఇంకా ఈరోజు ఎందుకో ఇదే చేయాలనిపించింది. సో ప్రవీణ్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. తను ఇంకా అదేంటి నువ్వు అసలు ఓపిక లేదన్నావు కదా, ఎలా చేసావు అని కూడా అడుగుతున్నారు అనమాట. ఎందుకో కొత్తగా చాలా రోజుల తర్వాత కొత్తగా అదేంటి చేయాలనిపించింది. మన ఛానల్లో కూడా చాలా రోజులు అయిపోయింది కదా కొత్తగా చేసి అది. అండ్ దాని తర్వాత ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ చింతపండు పూలు చేశాను. నార్మల్ వాటర్ కాకుండా చింతపండు నానబెట్టినది, చాలా చిన్నది, చాలా చిన్నది చింతపండు నానబెట్టి వేసి, ఎందుకంటే టొమాటోస్ కూడా మనం వేసాం కాబట్టి పుల్లదనం వస్తుంది. చింతపండు మరీ ఎక్కువ వేసారంటే మరి పులుపు ఎక్కిపోద్ది అనమాట బాగా కర్రీ. సో చింతపండు పులుసు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పునుకులన్నీ అందులో వేసేసాను. ఈ పునుకులనే మీరు కొంచెం వాటర్లో వేసి గట్టిగా పిండి వేస్తే బాగుంటాయి అన్నమాట, మెత్తగా వస్తాయి. అండ్ మ్యాక్సిమం చాలా తొందరగానే ఉడికిపోతుంది, ఎందుకంటే మనం చాలాసేపు ఫ్రై చేసాం కదా. తర్వాత లాస్ట్లో చిన్న బెల్లం ముక్క యాడ్ చేయండి, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. కారాన్ని, పులుపుని అన్నిటినీ చిన్న బెల్లం ముక్క వేస్తే బ్యాలెన్స్ చేస్తుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసా, అంతే అయిపోయింది కర్రీ. ఇంకా మీకు ఇంకా మెత్తగా కావాలంటే కొంచెం ఉడుకుతున్నప్పుడే కొంచెం మీరు ఆ గరిటతో ఇలా చిదిమేరంటే కొంచెం గట్టిగా ఆ మొత్తం ఆ జ్యూస్ అంతా బొండాల్లోకి వెళ్ళి బాగుంటుంది. తర్వాత మిక్సీలో ఇది పచ్చడి కూడా ఇది చేసేసుకుంటున్నా, మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నా. నేను చూసిన పచ్చడి అయితే రోటి పచ్చడి, టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి చూశాను రెసిపీ. బట్ ఇంక రోటి అది రుబ్రోలు అవాయిడ్ చేసి మిగతాదంతా యాస్టీస్ చేసుకున్నా. తర్వాత పచ్చడిది తాలింపు పెట్టేసుకుంటున్నా. పక్కన పునుకుల కర్రీ అయితే అయిపోయింది. అన్నం కూడా వేడివేడిగా, ఈ సీజన్లో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, చక్కగా వేడివేడిగా ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ బడ్స్ అలా లేస్తాయి అనమాట ఇలాంటి పచ్చళ్ళతోని, నాకు బాగా నచ్చుతాయి. మీ ఇంట్లో అంటే ప్రవీణ్ వాళ్ళు కొత్తిమీర టొమాటో మరీ అంత ఎక్కువ తినరు కానీ ఓకే తింటారు. బట్ నేనైతే చాలా విపరీతంగా తింటా. మెయిన్ టొమాటో చట్నీ కానీ టొమాటో పచ్చడి కానీ బాగా నచ్చుతుంది నాకు, ఆ ఫ్లేవర్ కొత్తిమీర మెయిన్. సో ఇదంతా ఈ తాలింపు మినపప్పు అండ్ ఆల్సో శనగపప్పు, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదా, పచ్చడి కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. తర్వాత నేను రైస్ పెట్టేసుకుంటున్నాను. నేనైతే రైస్ తినేస్తున్నాను ఫ్రెండ్స్, నేనైతే డైట్ చేయట్లేదు. చాలామందికి డౌట్, డైట్ చేస్తున్నారా కానీ డైట్ అయితే చేయట్లేదు ప్రస్తుతానికి. వాకింగ్ అవి అయితే చేస్తున్నాను కొంచెం, అది కూడా ఫుల్ బ్లెడ్గా చేయట్లే. సో చెయ్యాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, స్టార్ట్ చేయలేకపోతున్నాను. బట్ నేను రైస్ అయితే చాలా తక్కువ తింటున్నాను. ఇది కూడా నేను మిట్టుగడికి ఒక 2-3 ముద్దలు తినిపించిన తర్వాత నేను తింటాను అనమాట. సో అంత తక్కువ తింటాను రైస్. హెల్త్ కూడా, ఎందుకంటే అలవాటు పోయింది నాకు రైస్ మొత్తం, అందువల్ల వెంటనే తినలేను. సో మీకు చూపించడం కోసం జస్ట్ నాకు కూడా వేడివేడిగా తినాలనిపించి నేను చాలా వేడిగా తింటాను. ప్రవీణ్ మిట్టు చల్లగా తింటారు, నేను చాలా వేడిగా తింటాను. మమ్మీ అలా అలవాటు చేసింది అనమాట ఫస్ట్ నుంచి. వేడిగా తింటేనే వంట పడుతుంది అండ్ ఆల్సో బాగుంటుంది టేస్ట్ అన్నట్టుగా మమ్మీ అలవాటు చేసింది. ఆ వేడిగా తినటం ఇష్టం అనమాట. అందుకని ఇంక వాళ్ళతో సంబంధం లేకుండా ఫస్ట్ ఒక 2 ముద్దలు ఇలా తినేస్తాను. వాళ్ళు తినేటప్పటికి 4 అలా అయిపోద్ది, 4 గంటలకు అలా తింటారు ప్రవీణ్ అయితే. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను ఇలాగా బ్రెడ్ పిజ్జా చేద్దామని, ఈసారి ఏంటంటే ఇంక చీజ్ యాడ్ చేయలే, ఇంక చీజ్ మంచిది కాదు కదా అని చెప్పేసి చీజ్ యాడ్ చేయట్లేదు. ఈ మధ్య ఉంది కానీ ఎక్కువ యాడ్ చేయట్లేదు. జస్ట్ సాస్ వేసేసి, షెజ్వాన్ చట్నీ వేసేసి, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసేసి రోస్ట్ చేసి ఇచ్చేస్తున్నాను మిట్టుకి, బ్రెడ్ పిజ్జా లాగా. అండ్ మనకి కూడా ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు, పిజ్జాలు అవి తినాలనిపించినప్పుడు ఇలాంటివి బెటర్. ఇది బ్రెడ్ కూడా హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్ అనమాట, మైదా యాడ్ అవ్వదు ఇందులో, హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్ అనమాట ఇది. సో బెస్ట్ అనమాట, బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్కి బాగుంటుంది. మొన్న ఫ్రెంచ్ టోస్ట్ కూడా చేశాను, గుర్తుందా? దీంతో బ్రౌన్ బ్రెడ్తోనే చేశాను. సో ఇలా ట్రై చేయండి పిల్లలకి. చీజ్ కావాలంటే చీజ్ యాడ్ చేసుకోవచ్చు, ఇంతకుముందు చీజ్ కూడా యాడ్ చేసేదాన్ని. ఇందులో కార్న్, మీకు కావాల్సిన క్యారెట్ ఇవన్నీ కూడా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. సో ట్రై చేయండి, ఓకేనా? అండ్ ఈ వీడియో నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ ఈ మధ్య వీడియోస్ అస్సలు సరిగ్గా పెట్టట్లేదు, నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను రోజు వీడియో పెట్టడానికి. బట్ రోజు ఏం చేయాలో తెలియట్లేదు. రోజు అదే, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అదే జరుగుతుంది కాబట్టి, అదే రొటీన్ అయిపోతుంది కాబట్టి నాకు ఏం చేయాలనేది అర్థం కాక నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.